ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. టైంకు పోవాలి, అరగంట ముందే అసెంబ్లీలో ఉండాలని సూచించారు. ఎల్పీలో సమావేశం పెట్టుకొని మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. 6 నెలల తరువాత రేపు అసెంబ్లీకి హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు అటెండ్ కాకపోతే అనర్హత వేటుపడే అవకాశం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. టైంకు పోవాలి, అరగంట ముందే అసెంబ్లీలో ఉండాలని సూచించారు. ఎల్పీలో సమావేశం పెట్టుకొని మాట్లాడే అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. 6 నెలల తరువాత రేపు అసెంబ్లీకి హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు అటెండ్ కాకపోతే అనర్హత వేటుపడే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ సభ్యులకు ఏం సూచించారు? మీటింగ్ అప్డేట్స్ ఏంటి? మాధురి, రేపటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కేసీఆర్ వచ్చారు. సో రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా వ్యవహరించాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి అంశాల మీద ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సో ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీశాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీశాయి. అదేంటంటే కేసీఆర్ వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. అంటే ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఏదైనా పార్టీ మీటింగ్స్ ఉంటే 1-2 సార్లు వచ్చిపోతున్నారు. మొన్న పోయిన నెల 19వ తారీఖు వచ్చారు, ఇవాళ వచ్చారు. సో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి అసెంబ్లీకి రండి, మీరు ఏమైనా ప్రజా సమస్యలే ఉంటే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించండి అనేటువంటి విషయాల మీద ఆయన చాలా సభల్లో, చాలా సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కేసీఆర్ కొన్ని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. అవేంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఖచ్చితంగా మీరు సమయ పాలన పాటించి అసెంబ్లీకి రావాలని చెప్పారు. అసెంబ్లీ ఇప్పుడు రేపంటే 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంది, కానీ ఆ తర్వాత వర్కింగ్ డే నుంచి 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో ఈ 10 గంటల అసెంబ్లీ ఉన్నప్పుడు మీరు 9:30కే రండి, 9:30కే వచ్చి అసెంబ్లీలో ఉండాలి. ప్రజా సమస్యల మీద మీరు ప్రస్తావించండి, పోరాటం చేయండి, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అన్నటువంటి అంశాలను ప్రస్తావించారు. దీని మీద పార్టీలో ఒక చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, సో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, కానీ సభ్యులను మాత్రం మీరు సమయానికి రండి, 9:30 గంటలకల్లా మీరు అసెంబ్లీలో ఉండాలి, ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే శాసన మండలిలో ఉండాలన్నటువంటి ఒక విషయాన్ని చెప్పడంపై కొంత ఇక్కడ సర్కిల్లో, అంటే ఈ బీఆర్ఎస్ సర్కిల్లోనూ అట్లనే మిగతా, అంటే ఇప్పటికే మీడియాలో ఈ అంశం కూడా వెళ్ళిపోయింది కాబట్టి రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. సో కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదు, కానీ సభ్యులను మాత్రం సమయం 9:30 కల్లా ఉండాలని చెప్పడం పట్ల పార్టీలో కూడా ఒక చర్చకు దారితీసింది. వాస్తవానికి రేపు ఒక్కరోజు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారనేది నిన్న చిట్చాట్లో కేటీఆర్ చెప్పారు. సో 2-3 అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకొక అంశం ఏం చెప్పారంటే, సో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, లేదంటే ఎమ్మెల్యేలందరూ కూడా సో కేసీఆర్ని కొంత గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అందుకే ఆయన రావట్లేదు అన్నటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రజలు ఏమైనా సమస్యలతో బాధపడితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ అంశాన్నే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా గుర్తు చేస్తుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మరో అంశాన్ని, ఇందాక మనం చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులని 9:30కు రమ్మని చెప్పడం, తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి సభ్యులకు మీరు టైంకి వెళ్ళాలని చెప్పినటువంటి కేసీఆర్ మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అన్నటువంటి చర్చ కూడా సభ్యుల్లో జరుగుతూ వస్తుంది. సో కేసీఆర్ వస్తే కొంత బూస్టింగ్ ఉంటుంది, అధికార పార్టీని కొంత ఇరకాటంలో పెట్టవచ్చు. ఎందుకంటే ఆయన గత చాలా ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి అసెంబ్లీ వేదిక ద్వారా ఖచ్చితంగా పలానా అంశాలను ప్రస్తావిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మాకు కూడా ఒక బూస్టింగ్ ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనేది ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి విషయం.
మరి రేపు ఒక్కరోజే కేసీఆర్ సభకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత బడ్జెట్ సమావేశాల్లో రాకపోవచ్చు అని చెప్తున్నారు. గతంలో కూడా బడ్జెట్ సమావేశాలప్పుడు బడ్జెట్ స్పీచ్ సమయంలో వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సో ఇదంతా ఒక ట్రాష్ బడ్జెట్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. సో ఒకవేళ రేపు వస్తే అది మూడోసారి అసెంబ్లీకి వచ్చినట్టు అవుతుంది. ఒకసారి ప్రమాణ స్వీకారానికి, ఆ తర్వాత గత బడ్జెట్ సమావేశాలు ఒకరోజు, ఇప్పుడు వస్తే కనుక ఇది రేపు వస్తే మూడోసారి అవుతుంది అనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. సో మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, కేసీఆర్ చేసినటువంటి దిశానిర్దేశం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, దీని మీద అయితే పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయన రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. సో బీఆర్ఎస్లో కూడా ఆ చర్చ ఉంది. సో ఫైనల్గా నిన్న కేటీఆర్ చెప్పినటువంటి విషయాలను గుర్తు చేసుకుంటే సో కొంత ఎదురుదాడి దిగేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ మీద. సో కేసీఆర్ను గౌరవించకుండా మాట్లాడేటువంటి అవకాశాలు సభ్యులు చేస్తారు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేసే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారనేది నిన్న కేటీఆర్ చెప్పారు. సో మరి రేపైతే ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వర్కింగ్ డే ఉన్న రోజు వస్తారా లేదా అనేది అయితే చూడాలి. సో ఇది ఇప్పుడు ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, దిశానిర్దేశం కావచ్చు, తర్వాత ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటి అంశం సందర్భంగా 9:30 గంటలకు రండి, 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ముందుగానే మీరు సమన్వయం చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేశారు మాధురి. అదేంటంటే ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ లేరు అసెంబ్లీలో. కేసీఆర్ ఒక్కరే ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడాలి. కానీ ఆయన రావట్లేదు కాబట్టి కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, మిగతా సభ్యులు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అటు ఎమ్మెల్సీలోనూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నియమిస్తామని చెప్పారు. వాళ్ళు కొంత అసెంబ్లీని లీడ్ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ రాకపోతే. మరి చూడాలి ఎవరికి పదవి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విప్లను నియమించారు. మండలిలో సత్యవతి రాథోడ్ను విప్గా నియమించారు. ఆమె ఈ నెల 29 వరకే పదవి కాలం ఉంది. తర్వాత అసెంబ్లీలో వివేకానంద గౌడ్ని విప్గా పార్టీ విప్గా నియమించారు. సో ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎవరు నియమిస్తారనేది కూడా చర్చ ఉంది. మరి హరీష్ రావుకి ఇస్తే మరి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారా, లేకపోతే ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఏమైనా బీసీకి ఇవ్వబోతున్నారనేది చూడాలి. సో మొత్తానికి ఈరోజు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద పార్టీలో అయితే చర్చకు దారితీసింది. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తమరిను 9:30 గంటలకు అసెంబ్లీలో ఉండాలనే దాని మీద పార్టీలో కూడా చర్చ జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈసారి కేసీఆర్ ఎన్ని రోజులు అసెంబ్లీకి వస్తారనేది కూడా ప్రశ్నగా ఉంది. దీని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.